అలనాటి హీరోయిన్ కాంచన గుర్తుందా? అదే అండి, అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ బామ్మగా నటించిందే ఆవిడే. సెట్స్పై ఉన్నటువంటి సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీలో కూడా ఆవిడ ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించబోతోంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్తో కలిసి కాంచన ఎన్నో హిట్స్ అయితే ఇచ్చింది. ఎన్టీఆర్తో దానవేర సూరకర్ణ, తులాభారం, తాతమ్మ కళ, అన్నదమ్ముల అనుబంధం, డ్రైవర్ రాముడు, నా దేశం లాంటి ఎన్నో బ్లాక్ బాస్టర్లలో ఆవిడ నటించింది. ఇక ఏఎన్ఆర్తో భక్త తుకారం, మహాకవి క్షేత్రయ్య, కార్యదర్శి లాంటి ఎన్నో సూపర్ హిట్స్లో ఆవిడ నటించింది. ఇక శోభన్ బాబుతో ఎన్నో సంచలన విజయాలు నమోదు చేసింది కాంచన. సుమారు 300 సినిమాల్లో నటించిన కాంచన 80ల చివరి నుంచి మేకప్కి దూరమైంది, సినిమాలకి గ్యాప్ ఇచ్చింది. ఎందరో దర్శకులు కథలు చెప్పినా ఆవిడ మాత్రం నటించలేదు. నటనకు గుడ్ బై చెప్పిన తరువాత నటి కాంచన తన ఫ్యామిలీతో ఆస్తుల విషయంలో ఫైట్ చేయాల్సి వచ్చింది. ఒకరోజు ఆమె తండ్రి కాంచన సంతకాన్ని తెల్ల కాగితంపై తీసుకొని ఆమెకు తెలియకుండానే మొత్తం ఆస్తులను తన పేరు మీద మార్చుకున్నాడని తెలిసింది. దీంతో ఆమె కోర్టులో కేసులు ఫైల్ చేసింది. ఎంతో పోరాటం తర్వాత ఆమె తన ఆస్తులను తిరిగి దక్కించుకుంది. కోర్టు ఆమె తల్లిదండ్రులకు వ్యతిరేకంగా తీర్పిచ్చింది. కాంచన తన సోదరి గిరిజతో కలిసి చెన్నైలోని తమ ఆస్తులను తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా ప్రకటించింది. అప్పట్లో ఆ ఆస్తి విలువ 20 కోట్లని చెబుతారు. ప్రస్తుతం ఆమె ఇచ్చినటువంటి ఆస్తుల విలువ 100 కోట్లకు పైగా చేరి ఉంటుందని అంచనా వేస్తూ ఉన్నారు. తన ఆస్తి మొత్తాన్ని కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీవారికి సమర్పించి ఆమె ఆటోలో వెళ్ళిపోయిందట. ఇప్పటికీ కాంచన తన ప్రయాణాన్ని సాధారణ బస్సుల్లో, ఆటోల్లో మాత్రమే చేస్తారట. వెన్నెలలా వెండి తెరపై వెలిగిన ఆమె విశాల హృదయం కలిగినటువంటి గొప్ప మహిళ అని ఆమె అభిమానులైతే కొనియాడుతూ ఉన్నారు.